నమస్తే దోస్తులు, అందరు మంచిగా ఉన్నారా? అందరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. మేమందరం అయితే బస్సులో ఇట్లా పోతున్నాం అనుకుంటుండ్రు కదా. ఫిబ్రవరి 22 మార్నింగ్ 8:30కి ఎస్ఎల్బిసి టన్నెల్ లో ఒక యాక్సిడెంట్ అయింది కదా, అంటే కొలాప్స్ అయిపోయింది కదా టన్నెల్. సో అందులో రెస్క్యూ ఆపరేషన్ కి అయితే మేమైతే పోతున్నాము, మేమందరం కలిసి బస్సులో. ఇది ఎక్కడ ఉందంటే శ్రీశైలం ప్రాజెక్ట్ కి దగ్గరలో ఉంటది ఎస్ఎల్బిసి అని అంటే శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్. అయితే ఈడికైతే మేము పోతున్నాము. ఇక పోతుంటే దారి మధ్యలో వ్యూ అయితే చాలా ఖతర్నాక్ అనిపిస్తుంది. ఈ మనం పోయేదైతే నల్లమల ఫారెస్ట్ కదా, చాలా హైలైట్ ఉంటది. పోతుంటేనైతే ఒక కార్ కి అయితే చిన్న యాక్సిడెంట్ అయింది. ఎట్లయింది అని చెప్పేసి మేము అడిగితే ఏమన్నారు అని అంటే, ఆ కార్ యొక్క టైరు పేలిందట. టైర్ వేలి కంట్రోలింగ్ తప్పేసి చెట్టుకైతే గుద్దుకుందట. ఆ 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఓపెన్ అయితేనే లోపల ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా ఏమీ కాలేదు. ఒక చిన్న ఆమెకి అయితే కొంచెం ఇంజురీ అయిందట. ఆమె హాస్పిటల్ కి అయితే వెళ్ళిండ్రు. అయితే రోడ్డు మీదనే కార్ ఉండడం వలన రాకపోకలకు చాలా ఇబ్బంది అవుతుంది. పోలీసు వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు వచ్చి ఫోటోలు అయితే తీసుకున్నారు. ఇక మేము బస్సులో అయితే 44 మంది వరకు ఉన్నాం కదా. మేమందరం అయితే కారును అయితే లేపి రోడ్ పక్క అయితే పెట్టేసినాం. ఇక ఈ వీడియోలో మీకు నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, మాకు రెస్క్యూ ఆపరేషన్ కి షిఫ్ట్ల వారిగా వర్క్ అయితే ఉంటది. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది అట్లా. సో మేమైతే మధ్యలో మాకు రెస్ట్ అయితే దొరుకుతుంది. 8 అవర్స్ డ్యూటీ, 16 అవర్స్ రెస్ట్. ఆ రెస్ట్ లో మేమైతే అందరం కలిసి ఎటు పోయినాం, ఏమేమి చూసినాం అవన్నీ నేను మీకు చెప్తున్నా. మాకు స్టేయింగ్ అయితే వీళ్ళే ప్రొవైడ్ చేసిండ్రు. ఇక్కడ మేము ఉండేదేమో ఈగలపెంట దగ్గర. ఈ బ్రేక్ఫాస్ట్ అండ్ ఇవంతానేమో దోమలపెంట దగ్గర. ఇదేంది ఈగలపెంట దోమలపెంట అనుకునేరు. ఇవి ఊర్ల పేరు. ఈ ఊర్లు గిట్నే ఉంటాయి మరి పేర్లు. మీరు నిజంగానే దోమలు ఈగలు ఎక్కువ ఉంటాయి అనుకునేరు, అట్లేం లేదు. సో మాకైతే ఇక బ్రేక్ఫాస్ట్ కోసం గానీ, లంచ్ గానీ, డిన్నర్ గానీ మాకు బస్ అయితే వస్తూ ఉంటది. మేము ఉన్న ప్లేస్ నుంచి వెళ్ళి ఇన్సిడెంట్ జరిగినటువంటి టన్నెల్ ప్లేస్ ఒక 5-6 కిలోమీటర్స్ అయితే ఉంటది. అయితే ఈ 6 కిలోమీటర్స్ కు మధ్యలో మాకైతే లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తారు. ఇక మాకు టైమింగ్స్ అయితే పర్ఫెక్ట్ టైమింగ్స్ ఉంటాయి. బస్సులు పర్ఫెక్ట్ టైం కి వచ్చి ఇక్కడ ఉంటాయి. సో మేమైతే కరెక్ట్ టైం కి అయితే మేము బస్ లో వెళ్ళేసి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అయితే చేసుకోవాల్సి ఉంటది. మాకైతే స్టేయింగ్ కోసం అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవైతే ఇచ్చిర్రు మాకు. ఈ విద్యుత్ కళాభారతి అని చెప్పేసి అండ్ ఇంకొకటి జిమ్ సెంటర్. అయితే మాకైతే రెండైతే స్టేయింగ్ కోసం అయితే ఇచ్చిండ్రు. ఈ పచ్చదనంతో ఉన్న పార్క్ లో మాకైతే స్టే చేయడానికి ఇచ్చారు కదా. నాకైతే మస్తు ఖతర్నాక్ అనిపించింది. మొత్తం గ్రీనరీ ఉంది. ఇక ఫస్ట్ డే నేనైతే నైట్ బయటనే వరుసుకుని అయితే వన్న చల్ల గాలికి మంచిగా అనిపించింది లోపల వండే. ఇక మనకైతే ఎట్లాగో ఓపెన్ ప్లేస్ అంటే ఇష్టం ఉంటది కాబట్టి నేనైతే కళాభారతి వేదిక దగ్గర అయితే ఉన్నా. మంచిగా ఫ్రీ ఉంటది ఓపెన్ అన్నట్టు. అందుకని చెప్పేసి అయితే నేను ఇక్కడ స్టేయింగ్ అయితే ఉన్నా. ఇక పోయి తిని చేసి అయితే పండుకున్నాము. ఇక తెల్లారు లేచేసరికి అంటే శనివారం ఎట్లాగో మనకు గుడికోడు అలవాటు ఉంటది కదా. ఇక అందుకని చెప్పేసి మా స్టేయింగ్ రూమ్ కి, అంటే మా స్టేయింగ్ సెంటర్ ఉంది కదా, దానికి వెనకాలోనే టెంపుల్ అయితే కనిపించింది ఒకటి. ఈ సరే అని చెప్పేసి పొద్దుగాల నీళ్ళ ట్యాంక్ దగ్గర స్నానం చేసి అయితే ఇక్కడ టెంపుల్ కి అయితే పోయినాం. ఇక దేవుని అయితే దర్శించుకున్నాం. ఇక దర్శించుకున్న తర్వాత రెస్ట్ అయితే తీసుకున్నాం ఇక డ్యూటీ వచ్చేంత వరకు. ఇక రెస్ట్ ఏముంది, మళ్ళా రెస్ట్ తీసుకోవచ్చు పని అని చెప్పేసి మా దోస్తు గల్ల మేమైతే జస్ట్ అట్లా వాకింగ్ అయితే బయలుదేరినాము. బయలుదేరితే ఇక్కడ చాలా మంచి వ్యూ పాయింట్ ఒకటి కనిపించింది. ఇది ఎట్లా ఉందంటే చూడండి, ఇదే పాతాళ గంగ అంటారు. ఇక్కడనే స్నానాలు చేస్తారు. అండ్ ఇక్కడ పైన కనిపిస్తుంది కదా మీకు, ఇగో ఇదే శ్రీశైలం మల్లికార్జున స్వామి టెంపుల్ అన్నమాట. చాలా ఫేమస్, మీకు తెలిసే ఉంటది ఆల్రెడీ. ఇక్కడ శక్తి పీఠం కూడా ఒకటైతే ఉన్నది మనకు. అండ్ ఇక్కడ మాకు క్యాంటీన్ కూడా అవైలబుల్ అయితే ఉంది. ఈ జంకో వాళ్ళ క్యాంటీన్ అన్నమాట. ఇక్కడ మనకైతే నార్మల్ అంటే లో ప్రైస్ కి హైజీన్ తో మంచి క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అయితే ఇక్కడ మనకు దొరుకుతుంది. సో మేమైతే అప్పుడప్పుడు అయితే ఇక్కడ వచ్చేసి మేమైతే అదొకటి తిన్నాము. చాలా టేస్టీ అండ్ హెల్దీగా అయితే అనిపించినాయి మాకైతే ఇవి. ఇక అటు ఇటు సరదాగానే కాలం అయితే గడిచిపాయే. ఇక మాకు ఫోన్లు రానే వచ్చినాయి కంట్రోల్ రూమ్ నుంచి, మా షిఫ్ట్ల వారి డ్యూటీస్. బస్ అయితే రానే వచ్చింది మమ్మల్ని అయితే తీసుకోవడానికి. ఇక మేమైతే బస్ లో ఎక్కి పోతాము. ఇక మీకు కనిపిస్తుంది కదా, ఇదంతా కృష్ణా నది బ్యాక్ వాటర్ అన్నమాట. ముందర డ్యామ్ ఉంటదా, వెనకాల నీళ్ళు ఇవన్నీ. సో ఇక్కడనే సొరంగం తవ్విండ్రు ఎస్ఎల్బిసిది. సో ఇక్కడ మాకైతే ట్రైన్ వస్తుంది, లోకో ట్రైన్. ఆ ట్రైన్ తోని మేమైతే లోపలికి అయితే పోతాము, వర్క్ చేసుకుంటాము షిఫ్ట్ల వారిగా. మా డ్యూటీ అయితే అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ 16 అవర్స్ రెస్ట్ కదా. ఇక రెస్ట్ లో ఏం చేద్దాం రాబాయ్ అని చెప్పేసి అందరం డిస్కషన్ చేసుకుంటే, అన్న శ్రీశైలం మల్లికార్జున స్వామి టెంపుల్ పోదాం అయినసరికంటే చలో పని అని చెప్పేసి మేమైతే ఒక జీప్ అయితే మాట్లాడుకున్నాము. ఇక కారు గీరంటే జర ఎక్కువ ధర ఉంటది కదా, జీప్ అయితే మంచిగా తక్కువ ధరలో అందరం కలిసి పోవచ్చు అని చెప్పేసి ఒక 10 మందిని కలిసి అయితే జీప్ అయితే మాట్లాడుకున్నాము. 2000 రూపాయలకు మనకైతే వచ్చిండు. మనమైతే శ్రీశైలం అయితే పోతున్నాం. ఇక పోయేటప్పుడు దారిలో వ్యూ, ఆ
ఘాట్ సెక్షన్ అయితే చాలా ఖతర్నాక్ ఉన్నది. ఇక మేమందరం అయితే లోపలికైతే పోయినాము. మొబైల్ ఫోన్స్ అల్లో ఉండదు కాబట్టి మొబైల్ ఫోన్స్ అయితే మనం అయితే కౌంటర్ లో ఇచ్చేసినాము. ఇచ్చేసి పోయేసరికంటే బాగానే మంది జనాలు ఉన్నారు. అబ్బా గిట్లయితే ఎట్లా మనకు నెక్స్ట్ మళ్ళీ డ్యూటీ టైం అయితే మళ్ళీ సెట్ కదా అని చెప్పేసి ఇక మేము అందరం అయితే వెళ్ళేసి అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్ అయితే రిక్వెస్ట్ చేసుకున్నాము. ఇట్లా సార్ మేము ఇట్లా రెస్క్యూ ఆపరేషన్ కి వచ్చినాం సార్, మాకు ఇట్లా డ్యూటీ ఉన్నది, సో బాగా టైం పట్టేటట్టు ఉంది సార్, ఎట్లా సార్ అయినా సరికంటే వాళ్ళైతే సరే బాబు అని చెప్పేసి మనకైతే లోపలికైతే పంపించిర్రిగా. ఈ స్వామి వారిని దర్శించుకొని వెనకాలనే భ్రమరాంబికా దేవి శక్తిపీఠం అయితే ఉంది. ఆ శక్తిపీఠాన్ని కూడా మేమైతే దర్శించుకున్నాము. ఇక అటు ఇటు గాను లంచ్ గానే అయింది. లంచ్ అయ్యేసరికి మనం అయితే తీర్థ ప్రసాదాలు అయితే తీసుకున్నాము. తీసుకొని వెనకాలోనే అన్నదానం అయితే నడుస్తుంది. సేమ్ మన తిరుమల తిరుపతి దేవస్థానం ఎట్లుంటుందో గట్ల. సో మేము అందరం అయితే అక్కడ పోయి కూర్చున్నాము. వంటలు అయితే చాలా హైజీన్ గా ఉన్నాయి, మంచి సర్వ్ చేసిండ్రు. మనం అయితే అక్కడ లంచ్ అయితే చేసేసుకున్నాము. చేసేసుకొని బయటకు వచ్చి ఇట్లా పోతుంటే ఇక్కడ ఏదో ఇట్లా గడ్డ పెట్టుకునే వాళ్ళు కోసుకుంటా అమ్ముతుర్రు. ఇది మన వీడియోలలో చూసినాం కానీ ఇంతవరకు టేస్ట్ చేయలే కదా. సరే అని చెప్పేసి నేనైతే తీసుకున్నా. దీన్ని ఏమంటారంటే భూచక్ర గడ్డ అంటారు. చాలా వ్యాధులకు నయం చేస్తుందట, చాలా మంచిగా ఉంటుంది అంటారు టేస్ట్. నేనైతే టేస్ట్ చేసిన పర్వాలేదు, నార్మల్ గానే అనిపించింది. జరంతా షుగర్ వేసి ఇచ్చిండు, మంచిగా అనిపించింది. జర 40 రూపాయలకు గింతంత పల్సటి పొర అయితే ఒకటైతే ఇచ్చిండు. ఇక ఇట్లాంటి పోతుంటే మధ్యలో సాక్షి గణపతి దేవాలయం అయితే కనిపిస్తుంది. అక్కడ గణపతి దేవుని అయితే దర్శనం చేసుకున్నాము. అయితే దర్శనం అయిపోయి రిటర్న్ లో పోయేటప్పుడు మనం అయితే శ్రీశైలం డ్యామ్ కి అయితే పోయినాము. ఇక పోయేటప్పుడు కాకుండా వచ్చేటప్పుడు చూద్దాంలే అనుకున్నాం మేము. వచ్చేటప్పుడు అయితే ఇక్కడైతే చూసినాము. చాలా ఖతర్నాక్ ఉంది, చాలా అంటే చాలా హైలైట్ ఉంది. వాటర్ అయితే మస్తు ఉన్నాయి. బోటింగ్ కూడా నడుస్తున్న చూడుండ్రి, చాలా బాగా అనిపిస్తుంది. ఈ కొండలు చూసిర్రా ఎంత హైట్ ఉన్నాయో చూడుండ్రు. ఇక్కడ రోడ్లు ఎట్లున్నాయో చూడుండ్రి. కొండల పొంటి వంకర టింకర్ భలే ఉన్నాయి. రోడ్ మీద పోయే వెహికల్స్ మనకు చీమల లెక్క కనిపిస్తున్నాయి. అంటే అంత పెద్ద గుట్టలు, అంత దూరం నుంచి మనం చూస్తున్నాం అన్నట్టు. ఇది ఇట్లా చూసుకొని అయితే మనం అయితే రిటర్న్ అయితే మన స్టేయింగ్ రూమ్స్ దగ్గరికి అయితే పోయినాము. ఇక పోయేసరికంటే సాయంత్రం పూట కానీ జర్ర వర్షం అయితే కొడుతుంది. అప్పుడప్పుడు ఇక్కడ సాయంత్రం పూట ఎక్కువ మొత్తంలో వర్షం పడుతుంటదట. చాలా బాగా అనిపించింది నాకైతే. ఇక అటు ఇటు గాను మళ్ళీ తెరలాలి లేవంగానే కదా మన డ్యూటీ రానే వచ్చే. ఇక మనం అందరం అయితే కలిసి బస్సు లెక్క అయితే మన డ్యూటీ కోసం అయితే పోతున్నాం. ఇక అసలు ఈ ఎస్ఎల్బిసి దుర్ఘటన ఎట్లా జరిగింది, ఎట్లా కొలాప్స్ అయిపోయింది, ఎంతమంది చిక్కున్నారు, ప్రస్తుతం ఆపరేషన్ ఎట్లా కొనసాగుతుంది, దీనికి సంబంధించిన ఫుల్ క్లారిటీ అయితే ఫుల్ వీడియో అయితే నేను చేసిన మన ఛానల్ లో ఉంది. వెళ్ళైతే చూడండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.